హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక గుడ్ న్యూస్గా ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఎవరైతే తెలంగాణ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అనమాట అండి. టీజీపీఎస్సీ నుంచి మొత్తం 20 శాఖలకు సంబంధించినటువంటి 78,996 ఉద్యోగాలు ఉన్నట్లుగా మనకి రావడం జరిగిందనమాట అండి. దీంట్లో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉండడం జరిగిందనమాట అండి. సో ఈ ఆర్టికల్ అనేటువంటిది మనకి ఎందులో వచ్చింది, దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా టీజీపీఎస్సీ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక 78,996 ఉద్యోగాలు, ఇందులో పోలీసు శాఖ ఉద్యోగాలు ఉండడం జరిగింది. అయితే 2 వారాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేలాగా ప్రణాళిక అనేటువంటి సిద్ధం చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇది మనకి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఎందులో వచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది ఆంధ్రప్రభ హైదరాబాద్ నుంచి మనకి రావడం జరిగింది అనమాట అండి. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వయో పరిమితి అనేటువంటిది 44కు పెంచినటువంటి నేపథ్యంలో ఇక ఖాళీల భర్తీకి సంబంధించినటువంటిది వరుస నోటిఫికేషన్లో టీజీపీఎస్సీ సమాయత్తం అవుతుంది అన్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. తొలి విడత చూసుకున్నట్లయితే కనుక 5,000 ఖాళీల ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఈ 5K పోస్ట్ అనేటువంటిది రిలీజ్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక నేడు రేపు కమిషన్ పాలక మండలి భేటీ అవుతుంది. ఆ తర్వాత వచ్చే 2.5 ఏళ్లలో చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ 2.5 years అనేటువంటిది కాంగ్రెస్ పాలన అయిపోవడం జరిగింది. ఇంకా వచ్చేటువంటి 2.5 లక్షల వచ్చే 2.5 లక్షల ఏళ్లలో చూసుకున్నట్లయితే 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట అండి. సో ఇటువంటి నేపథ్యంలోనే డిగ్రీ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో 300 పైగా ఉద్యోగాలు, అలాగనే పాఠశాల విద్యాశాఖ పరిధిలో చూసుకున్నట్లయితే కనుక ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు 100కు పైగానే ఖాళీలు ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో వీటన్నిటిని చూసుకుని తర్వాత ఇప్పుడు ఈ 2.5 yearsలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది 1,00,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయాలని చెప్పేసి ఉందన్నమాట. ఎందుకంటే ఇది రిలీజ్ చేస్తేనే మాత్రమే వీళ్ళు మరలా ఎన్నికల్లో వీళ్ళు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వారు ఇన్ఫార్మ్ చేయడానికి కూడా ఇది ఒక బాగుంటుందని చెప్పేసి వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక 2 వారాలకు ఒక నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టార్గెట్గా చూసుకున్నట్లయితే కనుక 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేటువంటిది వీరు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల ముందు జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లు అమలు చేసి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. గురువారం జరిగేటువంటి మంత్రిమండలి సమావేశం అంటే రేపు జరిగేటువంటి మంత్రిమండలి సమావేశంలో వయోపరిమితిని పెంచడం ద్వారా ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉపయుక్తమవుతున్నటువంటి అంశంపై చర్చించి ఖాళీల భర్తీ తీసుకోవాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట. ఇప్పటిదాకా టీజీపీఎస్సీకి పంపించినటువంటి చూసినట్లయితే కనుక ఖాళీల వివరాలను శాఖల వారీగా సమీక్షించి భవిష్యత్తులో ఏర్పడబోయే ఖాళీలు ఎన్ని ఉండొచ్చు అనేటువంటి అంశంలో నివేదిక తెప్పించి మంత్రిమండలి ముందుకు వెళ్తుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏర్పడేటువంటి ఖాళీలు చూసినట్లయితే కనుక హోం, అదే రకంగా పోలీస్ శాఖ నుంచి 18,334 ఉద్యోగాలు, పాఠశాల విద్యా మండలి నుంచి 13,086 ఉద్యోగాలు, ఆరోగ్య వైద్య శాఖ నుంచి 12,755, ఉన్నత విద్యాశాఖ నుంచి 7,878, బీసీ సంక్షేమం నుంచి 4,311, రెవెన్యూ శాఖ నుంచి 3,560, ఎస్సీ సంక్షేమం నుంచి 2,879, నీటిపారుదల శాఖ నుంచి 2,692, ఎస్సీ సంక్షేమం నుంచి 2,399, మైనార్టీ వెల్ఫేర్ నుంచి 1,825, అటవీ పర్యావరణ శాఖ నుంచి 1,598, నెక్స్ట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నుంచి 1,455, లేబర్ ఎంప్లాయ్మెంట్ నుంచి 1,221, ఆర్థిక శాఖ నుంచి 1,146, మహిళా సంక్షేమ శాఖ నుంచి 895, మున్సిపల్ శాఖ నుంచి 859, వ్యవసాయ శాఖ నుంచి 801, ఆర్ఎండ్బి రవాణా శాఖ నుంచి 563, న్యాయశాఖ నుంచి 386, పశుసంవర్ధక శాఖ నుంచి 353. ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక వెరసి మనకి మొత్తం చూసుకున్నట్లయితే కనుక 78,000 పైచిలకు పోస్టులు అనేటువంటిది ఖాళీలు ఏర్పడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇక వీటిని వీరు ఇప్పుడు ప్రకటిస్తేనే కానీ వాళ్ళు ఇన్ టైంకి ఎన్నికలకి వెళ్ళే లోపు వీరు దీన్ని ఎజెండాగా చూపించి ఓట్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది ఎన్నికల నిమిత్తం అని చెప్పేసి వీళ్ళ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా అయినా కానీ జాబ్స్ అనేటువంటిది విడుదల చేస్తే దట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట అండి. హోప్ ఎటు చూసినా కానీ ఇన్ని శాఖల భర్తీ అనేటువంటి చేయాల్సిందే. ఎందుకంటే క్రితం కేసీఆర్ కూడా చూసినట్లయితే కనుక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే ఆయన ఓటింగ్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి సో ఇది కూడా ఒక కార్యక్రమంగా తీసుకుంటారు. సో వీళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి
జాబ్కి ఓటింగ్కి వెళ్ళకోకుండా ఈ పోస్టులని రిక్రూట్ చేసి వీళ్ళు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రిక్రూట్ చేసిన తర్వాత వీరు క్రితం చేసినటువంటి చెప్పుకున్నటువంటి 78 పైగా ఉద్యోగాలు, ఈ 1,00,000 పైగా ఉద్యోగాలు తీసుకున్నట్లయితే కనుక 1,78,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి దరిదాపుగా 2,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్పడానికి కూడా బాగుంటుందని చెప్పేసి వీరి రకంగా తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎనీవే ఇక వరుస నోటిఫికేషన్లు వచ్చినట్లయితే కనుక తెలంగాణ యువతకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ వీడియో అనేటువంటిది నేను కంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోని ఇక్కడ వరకు మీరు చూసినట్లయితే ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో నోట్ కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవాలనుకున్నట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.